అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. రాగి పిండి జనరల్గానే మన హెల్త్కి చాలా మంచిది. నేను రాగి పిండితో చేసిన రెసిపీ లింక్స్ అని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు నేను మంచి హెల్తీ అండ్ టేస్టీ అనే స్నాక్ ఐటమ్ చేసి చూపించబోతున్నాను. ఇది రాగి కుడుములు. వీటిని కొబ్బరి పల్లీలతో చేయబోతున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది. సో రండి, ఇది ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం బెల్లం పాకం చేసుకోవాలి. దీనికోసం నేను 250 గ్రాములు బెల్లం తీసుకుంటున్నాను. పావు కప్పు నీళ్లు వేసి బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వాలి. నేను కొంచెం డార్క్ కలర్లో ఉన్న బెల్లం తీసుకున్నాను. మీ దగ్గర అది లేకపోతే మీరు నార్మల్గా యూస్ చేసే బెల్లం వాడుకోవచ్చు. బెల్లం మొత్తం కరిగి బబుల్స్ రావడం స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకుని అందులో 1 కప్పు రాగి పిండి వేసుకోవాలి. నేను ఇక్కడ 250 ml కప్పు మెజర్మెంట్లో తీసుకున్నాను. పిండిని బాగా వేయించుకోవాలి. నేను పిండిని లో ఫ్లేమ్లో 5 నిమిషాలు వేస్తున్నాను. పిండి కలర్ కూడా లైట్గా చేంజ్ అయింది చూడండి. సో అండ్ బాగా కొంచెం పొడి కన్సిస్టెన్సీ వచ్చింది. నేను ఇక్కడ 1/2 కప్ అటుకుల్ని మిక్సీలో వేసి బాగా పొడి పట్టుకున్నాను. ఈ అటుకుల పిండిని రాగి పిండిలోకి వేసుకోవాలి. ఒక కప్ ఫ్రెష్గా తురిమిన పచ్చి కొబ్బరి కూడా వేస్తున్నాను. రాగి పిండితో పాటు కొబ్బరి కూడా వేయించుకోవాలి. తర్వాత 1/2 కప్పు వేయించి పొడి చేసుకున్న పల్లీలు వేస్తున్నాను. దీనికోసం 1/2 కప్పు పల్లీలు తీసుకుని వేయించి మరీ మెత్తగా పొడిలా కాకుండా మిక్సీలో పట్టుకోవాలి. మిశ్రమం మొత్తం బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బెల్లం పాకం నెమ్మదిగా వేసుకోవాలి. పాకాన్ని వడకట్టి వేసుకుంటే మీకు క్లీన్గా ఉంటుంది. తర్వాత 3 టేబుల్ స్పూన్ల నెయ్యి, 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మిశ్రమం కూడా ముద్ద కట్టేలా ఉండాలి. మీకు కన్సిస్టెన్సీ సరిగ్గా రాలేదు అనుకుంటే ఇంకాస్త నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. ఈ పాయింట్లో మిశ్రమాన్ని వేరే గిన్నెలోకి మార్చుకోవాలి. మనకి కొంచెం ఫ్రీగా మిక్స్ చేసుకోవడానికి, కుడుములు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చేతిలో సరిపడంత మిశ్రమాన్ని తీసుకుని నేను చేసేటట్టు ప్రెస్ చేసుకోవాలి. కుడుములు మొత్తం ఇలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వీటిని ఆవిరి పైన ఉడికించుకోవాలి. గ్రీస్ చేసుకున్న ప్లేట్లో కుడుముల్ని జాగ్రత్తగా అరేంజ్ చేసుకుని స్టీమర్లో పెట్టుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో ఒక 15 నిమిషాలు ఆవిరి పైన ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఓపెన్ చేసి చూస్తే వావ్, కుడుములు ఎంత బాగా ఉడికాయో చూడండి. అంతే అండి, వేడి వేడి అయిన రాగి కుడుములు రెడీగా ఉన్నాయి. ఇవి ఒక మంచి హెల్తీ స్నాక్ రెసిపీ అని చెప్పచ్చు. వీటిని 2 నుంచి 3 రోజుల వరకు ఒక మంచి ఎయిర్టైట్ బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు. పిల్లలకి ఇది ఒక ఆరోగ్యమైన స్నాక్ రెసిపీ. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. You can now buy the second edition of our home cooking book at shop.homecookingshow.in.